నా పేరు పర్స శ్రీనివాసరావు, ఏలూరు నగర గౌడ సంక్షేమ సంఘ ప్రెసిడెంటు. ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా గారు డెడికేటెడ్ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారు సమక్షంలో మా గౌడ సంఘ కులం తరపున సాధక బాధలు, అనేక ఇబ్బందులు అవన్నీ రిపోర్ట్ రూపంలో రాసి వాళ్ళకి ప్రజెంటేషన్ చేశాము. ముఖ్యంగా మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, జిల్లాలో గణనీయమైనటువంటి గౌడ సంఘీయుల జనాలు ఉన్నప్పటికీ సరైన కుల గణన లేక, దాని ప్రకారము సరైన గౌడ కమ్యూనిటీ కుల గణన కూడా లేక, మాకు రావాల్సిన లబ్ధి కానీ ప్రయోజనాలు కానీ సరైన సమపాడులో మాకు అందట్లేదు. కాబట్టి కులగణన చేసి తామాషా ప్రకారం మాకు పొందే ప్రయోజనాలు మాకు ఇప్పించాలని కోరాము. అలాగే ఈ కుల వృత్తులలో, కుల వ్యాపారాల్లో ప్రథమ భూమిక ఉన్నది మహిళలే, గౌడ మహిళలే. వాళ్ళకి కూడా సరైన చేయూత న్యాయం చేకూర్చాలని, అలాగే 50 సంవత్సరాలు దాటిన ప్రతి గౌడ సభ్యుడికి పెన్షన్ ఇప్పించాలని కోరాము. అలాగే చెట్లు ఎక్కేటప్పుడు కింద పడిపోయినప్పుడు అంగవైకల్యము కానీ మరణం కానీ సంభవిస్తుంది. అలాంటి కుటుంబాలకి కనీసం 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ అందించాలని కోరాము. అలాగే గౌడ కళాలీలు, గాండ్ల అని మొదలగు కులాలను కూడా గౌడ కమ్యూనిటీలో కలిపి గౌడగా కానీ కలిపి వారిని కూడా చేసినట్లయితే ఇప్పటి వరకు తక్కువ చూపించినట్టు గౌడ జనాభా ఎక్కువ అవుతుంది. అలాగే నిష్పత్తిలో కూడా పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా కలపాలని మేము డిమాండ్ చేశాము. అలాగే ఈ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చాలా వెనకబడి ఉన్న కులము. కాబట్టి వీరికి గౌడ హాస్టల్, పిల్లలకి విద్యార్థులకి గౌడ హాస్టల్ కల్పించాలని, వారి సరైన స్కాలర్షిప్లు కూడా అందించాలని మేము కోరాము. అలాగే గౌడ కమ్యూనిటీకి ఈ జిల్లాలో సరైన గౌడ స్థలము లేదు, అలాగే మౌనం కమ్యూనిటీ హాలు లేదు. కాబట్టి గవర్నమెంటు కమ్యూనిటీకి సంబంధించి స్థలము, బిల్డింగ్కి సంబంధించిన ఫండు మాకు ఇప్పించాలని కోరాము. ఈ విధంగా ఈ సంక్షేమాల్లో అనేక రకమైన సంక్షేమాలలో సరైన తామాష నిష్పత్తి ప్రకారం పొందేలాగా కల్పించాలని, అలాగే కుల వృత్తి ఉదారులైనటువంటి మాకు షాపులు, వైన్ షాపులు కానీ ఇతరే కానీ 100% ఇవ్వాలి. కానీ కనీసం 50% అన్న ఇప్పించినట్లయితే బాగుంటుంది. కానీ గవర్నమెంటు 10-15% ఇచ్చిందే కానీ సరైన ఆర్థిక పరిస్థితి బాగోలేక వీరి పేరు మీద ఇతర కుల వాళ్ళు, అగ్ర కులాల వారు వ్యాపారం చేసేవారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కాబట్టి కార్పొరేట్ లెవెల్ కింద అయిపోయింది. కాబట్టి గౌడ సంఘీయులకి ఆర్థిక సహాయము, వడ్డీ లేని రుణాలు, పెట్టుబడులు పెట్టి తగిన ప్రోత్సహించి ఆ కమ్యూనిటీ వారికే చెందేలాగా చేయాలని నిర్ణయించుకున్నాము. అంతేకాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, పెట్టుబడి పెట్టడానికి నీరా బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. నీరా బోర్డు ప్రకారము శీతలీకరణ, బెల్లం తయారీ తర్వాత దానికి సంబంధించిన అనుబంధమైనటువంటి ఉత్పత్తుల్ని మార్కెట్ చేసి సరైన ధర వచ్చేలాగా, అందరికీ అవకాశం వచ్చేలాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాము. ఈ విధంగా అన్ని రకాలుగా ప్రయోజనం కావాల్సిన అన్ని వినతుల పత్రంలో మిశ్రా గారికి సమర్పించాము అని తెలియజేస్తున్నాము. ఇంతవరకు ఇంతే సెలవు.